ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలి వారం రోజులవుతోంది. 13 మందిని బలి తీసుకున్న ఆ పేలుడు తీవ్రత గురించి చర్చ మాత్రం ఆగడం లేదు. పోలీసుల్ని సైతం విస్తుగొలిపే షాకింగ్ డీటెయిల్ మరొకటి బయటకొచ్చింది. అదే మదర్ ఆఫ్ సైతాన్. ఏంటా మహా సైతాన్? నవంబర్ 10 ఢిల్లీ ఎర్రకోట దగ్గర చాందినీ చౌక్ మార్కెట్ చౌరస్తాలో కారు బాంబు పేలుడు ఒక భయానక దృశ్యాన్ని మిగిల్చింది. 10 కార్లు శిథిలాల కింద మారిపోయి 30 మంది శరీర భాగాలు చెల్లా చెదురైపోయిన ఘోర దుర్ఘటన. తర్వాత నౌగాం పోలీస్ స్టేషన్ లో జరిగిన బిగ్ బ్లాస్టింగ్ లో కూడా దాదాపుగా ఇదే సీన్. 9 మంది చనిపోయి శరీర భాగాలు 300 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పేలుళ్ల తీవ్రతను బట్టి 2 ఘటనలకు ఒక పోలిక ఉందన్నది ఫోరెన్సిక్ నిపుణుల అంచనా. దాని పేరే TATP, మదర్ ఆఫ్ సైతాన్. పేలుళ్లకు వాడింది IED అని తెలుసు, కానీ అందులో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు మాత్రమే ఇప్పటిదాకా తెలుసు. కాకపోతే ఇది మిలిటరీ గ్రేడ్ బ్లాస్టింగ్ అని అప్పట్లోనే అనుమానించారు. ఇప్పుడు కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి. పేలుడు కోసం TATP అనే బ్లాస్టింగ్ మెటీరియల్ వాడినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తులో వెలుగు చూసిన సంచలన కోణమిది. TATP అంటే ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్. IEDలో ఇతర రసాయనాలతో పాటు TATP కూడా వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు పసిగట్టాయి. IEDలో 3 కిలోల అమ్మోనియం నైట్రేట్ తో పాటు పెట్రోల్, డీజిల్ కూడా వాడినట్లు గ్రహించారు. ఇన్ని రసాయనాలతో TATP బాంబు కనీస బరువు 50 కిలోల దాకా ఉంటుంది. ఇది పేలడానికి డిటోనేటర్లు అవసరం లేదు. కరెంట్ షాక్, అధిక వేడి, చిన్నపాటి ఘర్షణ లేదంటే ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్, వీటిలో ఏది జరిగినా TATP పేలిపోతుంది. TATP ఎంత డేంజర్ అంటే ఇది చిన్న మోతాదులో ఉన్న హ్యాండిల్ చేయడం కష్టం. తయారీ, రవాణా సమయంలో కూడా ఇది పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్ఫెక్ట్ గా తీసుకెళ్లి పేల్చేస్తే దీని ప్రభావం TNT అంటే ట్రైనైట్రో టాలిన్ లో 80% దాకా ఉంటుందని అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా దీన్ని మదర్ ఆఫ్ సైతాన్ గా పిలుస్తారు. భారీ ఎత్తున హింస చెలరేగాలన్నా, మారణహోమానికి పాల్పడాలన్నా ఉగ్రవాదులు దీన్ని ఎక్కువగా వాడుతారు. డిసెంబర్లో అమెరికా విమానంలో 63 మందిని బలి తీసుకున్న షూ బాంబర్ ఆత్మాహుతి దాడి, 2005 జూలైలో లండన్లో జరిగిన ఆత్మాహుతి దాడి, 2015 నవంబర్లో ప్యారిస్లో వరుస పేలుళ్లు, 2016 బ్రసెల్స్లో జరిగిన ఆత్మాహుతి దాడి, 2017 మేలో మాంచెస్టర్ బాంబింగ్, అన్నీ కూడా TATP వాడకంతో జరిగినవే. ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్లలో కూడా జైషే ముష్కరులు మదర్ ఆఫ్ సైతాన్నే ప్రయోగించారా? ఖచ్చితమైన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్.